హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారే అనుకుంటున్నాను. ఈరోజు ఏం చేస్తున్నానంటే పిక్కలు చేస్తున్నాను. మనకి దోశకి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్, డిన్నర్ దేనికైనా ఉపయోగించవచ్చు. ఈ జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో ఏంటో మనం చూసేద్దాము. మన ఆనియన్ పిక్కల్ ఇప్పుడు నేను చూపిస్తాను. మనము 1/2 kg ఆనియన్స్ తీసుకొని వాటి పై తొక్క తీసేసి నీట్గా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, తొందరగా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 month వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 months వరకు మనము తినొచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ దేనికైనా పేరప్ చేసుకొని, జొన్న రొట్టెలు పేరప్ చేసుకొని తినొచ్చు. మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని మనం దూరగా వేయించుకుందాం. అవి చిటపడమంటూ అయ్యేంతవరకు, దాని కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని చిన్న మిక్సీలో వేసుకొని బరకగా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక దాంట్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతున్న ఆనియన్స్లోకి 50 grams అంత చింతపండుని వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ చింతపండు కూడా ఆ ఆనియన్స్ వాటర్కి వచ్చిన వాటర్లోకి ఉడికి అది కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు వీటిని మనము మిక్సీ చేసుకుందాం. వేపుకున్న ఆవాలు, మెంతులని మిక్సీ చేసుకుందాం. వేరొక పెద్ద జార్లోకి మనం చింతపండు, ఆనియన్స్ని వేపుకున్న వాటిని మిక్సీలో వేసి ఇప్పుడు 50 grams గార్లిక్, 1 స్పూను పసుపు, మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు 2 స్పూన్స్, 100 grams కారము, 1 కప్పు 30 grams సాల్ట్, 1 స్పూను బెల్లము వేసి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక కడాయిలో 50 grams ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేద్దాం. ఇప్పుడు దాంట్లో 2 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు శనగపప్పు, 1 రెమ్మ కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసి కలుపుకుందాం. పోపు వేగాక మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఆ పోపులో వేసేద్దాం. ఆయిల్ తేలేంతవరకు దాన్ని
కొంచెం ఫ్రై చేద్దాం. ఆనియన్స్లో ఏమైనా తేమ ఉన్నా అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. మన ఎమ్మీ టేస్టీ పచ్చడి రెడీ. మనకు పచ్చడిలోని ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని డిష్ అవుట్ చేసుకుందాం. మన ఆనియన్ పికల్లో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది నాకైతే ఇది ఫేవరెట్. మనం ఇది చేసి పెట్టుకున్నాం అనుకో, బయట పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇది చాలా బాగుంది, సూపర్. ఆ మెంతి ఫ్లేవరు, ఆవాల ఫ్లేవరు, కొంచెం కారంగా స్వీట్గా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.